వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎకనామిక్ ఫ్రంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ బుధుడు చక్కగా మనకి మకర కుంభ ప్రవేశము సంచారము, ఆ తర్వాత శుక్రుడు మరి మకర ప్రవేశము, ఫిబ్రవరి నెలలో మకర సంచారము, ఆ తర్వాత మనకి రవి మకర కుంభ ఈ సంచారము, ఈ విధంగా మనకి రాహుకేతువులు మనకి ఈ మీన కన్యా రాశుల్లో సంచారం, ఈ విధంగా మనకి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి గవర్నమెంట్ పనులు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవడం జరుగుతుంది. చక్కగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు 12వ ఇంట గురుడు ఉండడం వలన, అలాగే ఈ యొక్క బుధుడు మరి మీకు 8, 9వ ఇంట్లో ఉండడం వలన, అంటే ఫిబ్రవరి 3, 4 వారాలలో మీరు విజయం సాధించడానికి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు కూడా ఎక్కువ కష్టపడి చదవాలి విద్యార్థులు. వాళ్ళు విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి పంచమ కేతు వలన కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువయ్యి మీరు విదేశాలు అనేవి కొంచెం లేటుగా రావడం జరుగుతుంది. మొత్తం పైన వీళ్ళు కోరుకున్న చోట విశ్వవిద్యాలయాల్లో కాకపోయినా ఎక్కడో ఒక చోట మాత్రం ఫారెన్ వెళ్ళడం మాత్రం తథ్యం అన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా సర్వతోముఖ అభివృద్ధిగా ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం అధిక లాభాన్ని తీయలేకపోయినప్పటికీ కూడా మనకి ఎక్కువ కష్టపడతారు. అయితే ఈ యొక్క అక్టోబర్ 30, 2023 సంవత్సరం తర్వాత చక్కగా లాభస్థితిగతుడైనటువంటి రాహు వల్ల రైతులు మంచిగా లబ్ధి పొందుతారు, ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. మరి ఎవరా అంటే చేపల రొయ్యల చెరువులు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళు మరి ఈ కేతు ప్రభావం, పంచమ కేతు పెద్ద శుభ ఫలితాలు ఇవ్వడు. కాబట్టి యావరేజ్గా లాభాలు అనేటువంటి చేపల రొయ్యల చెరువుల్లో వస్తాయి. ఇక కోళ్ళ ఫారాలు, పౌల్ట్రీసు, ఈ మేకల పెంపకం, గొర్రెల పెంపకం వాళ్ళు లబ్ధి పొందుతారు. పాడి పరిశ్రమ చక్కటి లాభాలను మీకు ఇస్తుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ గౌరవ మర్యాదలు వాళ్ళకి పెరుగుతాయి, పారితోషికాలన్నీ కూడా పెరుగుతాయి. అండ్ చార్టెడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీస్, డాక్టర్లు, లాయర్లు వృత్తులు బాగుంటాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, తర్వాత రైల్వే, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి, రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్. కాబట్టి ఈ యొక్క అన్ని మహిళలను మనం తీసుకున్నప్పుడు ఈ మహిళలందరూ కూడా ఇక్కడ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇల్లు వేరు మరి ఉద్యోగ స్థానం వేరు, మేము అక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ లాగా, ఎలాగైతే మీకు తెలంగాణలో బస్సులు ఫ్రీ అనేటటువంటి బంపర్ ఆఫర్ వచ్చి మీరు తెగ తిరిగేస్తున్నారో, ఈ మహిళలు తిరగడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో ఆ విధంగా మీకు బంపర్ ఆఫర్ లాగా ట్రాన్స్ఫర్స్ మీ ఊరికి రావడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా స్త్రీలు చక్కగా మీ కుటుంబ సభ్యులను మనం గుర్తిస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని రాజ్యస్థితిగతుడైనప్పటికీ కూడా మనకి కేతు పంచమ స్థితిగతిలో బాలేదు. కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని సోమవారం నాడు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి సోమవారం నాడు. ఈ విధంగా మనం వినాయకుడికి గడ్డితో మీరు చక్కగా ఓం గం గణపతయ్యే నమః అనే మహామంత్రంతో కనుక మీరు జపం చేసుకున్నట్లయితే లడ్డూల్ని కానీ బూందీని కానీ మీరు వినాయకుడికి నైవేద్యం కనుక చూపించుకుంటే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క నెల ఉంటుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి చక్కగా. అలాగే మనం యొక్క ఈ కేతువుకి చక్కగా ఉలవల్ని కూడా మనము చిత్రవర్ణం కలిగిన వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయొచ్చు. ఉత్తి వెలువలను తీసుకెళ్ళి ఆవులకి, ముఖ్యంగా ఎద్దులకి మనం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు. శుభమస్తు.